Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే దేవుడు తన వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తున్నారు కదా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా, మనల్ని ధైర్యపరుస్తున్నారు కదా. ఈ వాగ్దానాలను మీ పట్ల నెరవేర్చబడాలని నేను ఎంతో పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏ ప్రార్థన అవసరాలు ఉన్నా మాకు తెలియపరచండి. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనం రాయబడింది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవుడు తప్పించువాడని పైలో రాయబడింది. దేవుడు మనల్ని నిత్య నరకాన్ని నుండి తప్పిస్తాడని, నరకాగ్ని నుండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడిని దేవుడు తప్పిస్తాడు. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు మనల్ని మన కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడని. శాస్త్రవేత్తలు ఫోబియాస్, భయాలు లెక్కపెట్టి చెప్తే 353 పైగా భయాలు ఉన్నాయి. కొంతమందికి నీళ్ళు అంటే భయం, కొంతమందికి ఎత్తులు అంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, అలా చాలా రకాలైన భయాలు ఉంటాయి. అవునా కదా? అయితే ఒకవేళ మనలో ఎవరైనా, మీలో ఎవరైనా భయపడుతుంటే, భవిష్యత్తు కోసం భయపడాలి ఉంటారు. రేపు ఎలా ఉండబోతుంది, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, లేదా మా భవిష్యత్తు ఏంటి, మా జీవితం ఎలా ఉండబోతుంది, మా జీవితం ఎలా నడిపించుకోగలమని భయపడుతుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు సమాధానాన్ని, శాంతిని ఇస్తాడని. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. శిష్యులందరూ కూడా క్రీస్తు ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత వారంతా కూడా ఒక గదిలో ఉండి భయపడుతున్నారని. ఏం జరుగుతుందని భయపడుతుంటే దేవుడు చెప్పిన మాట, మీకు సమాధానం కలుగును గాక అని. భవిష్యత్తు కోసం భయపడాల్సిన పని లేదు. దేవుడు మీ పక్షాన ఉన్నాడని, దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడని. ఎప్పుడైతే మీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతారో, ఎప్పుడైతే మీరు మిమ్మల్ని దేవునికి సమర్పించుకుంటారో, మీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉందని, దేవుడు మంచి భవిష్యత్తును మీకు ఇస్తాడు. మీరు దేవుని మాటకు లోబడుతూ రండి, దేవుడు మీకు ఉన్నతమైన భవిష్యత్తును మీకోసం ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ఏమన్నా పని ప్రారంభించాలంటే భయపడుతూ ఉంటారు, ఏమవుతుందా అని. బైబిల్లో మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారి నాయకత్వాన్ని వచ్చింది. ఇప్పుడు యెహోషువ గారు భయపడుతూ ఉండొచ్చు. అందుకే దేవుడు చెప్పిన మాట, నువ్వు భయపడద్దు, జడియొద్దు, నేను నీకు ఎలా ఉంటాను, తోడై ఉంటాను, నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే అని రాయబడింది కదా. దేవుడు నీతో పాటు వస్తాడు. నువ్వు ప్రారంభించే పనిలో దేవుడు నీతో పాటు వస్తాడు. ఈ రోజు అంతట్లో దేవుడికి తోడుగా ఉంటాడు ఆయన. నీ ప్రయాణంలో దేవుడికి తోడుగా ఉంటాడు ఆయన. నువ్వు చేసే విషయాల్లో దేవుడికి తోడే ఉంటాడు. నీకు విజయం ఇస్తాడు ఆయన. చదువుల్లో తోడే ఉంటాడు ఆయన. ఆఫీస్లో ఎవరైనా పనుల దగ్గర కానీ ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతుంటే దేవునికి తోడే ఉంటాడు ఆయన. ఆయనకి తోడే ఉన్నాడు ఆయన. ఆయన మీకు తోడై ఉన్నాడు కాబట్టి మీ భయం అన్నింటిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు అని. హల్లెలూయా. అది రాయబడింది, భయపడద్దు, ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించాడు కాబట్టి. బైబిల్లో భయపడద్దు, డు నాట్ ఫియర్ అనే మాట 365 టైమ్స్ రాయబడిందంట. అంటే ఎవ్రీ డే దేవుడు మనతో చెప్తున్న మాట డు నాట్ ఫియర్. ఎందుకంటే ఆ భయాలను తప్పించే దేవుడు మనకున్నాడు కాబట్టి. హల్లెలూయా. సర్వాధికారి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని. బైబిల్లో దావీదు గొలియాతు మనం చూస్తాం. గొలియాతును చూసి యుద్ధం చేయలేకే భయపడిపోయి అందరూ వెనకొస్తారని. యుద్ధం చేసి ఓడిపోవడం వేరే విషయం, కానీ గొలియాతును చూసి ఎవరో కూడా యుద్ధం చేయకుండా భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయారని. వాస్తవానికి సౌలు ఎటువేయడం నేర్పరి ఆయన కూడా లోపలికి కూర్చున్నాడు గుడారంలో. అయితే దావీదు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడ్డాడో, దేవుడు దావీదు గారి జీవం ఇవ్వడం మనం చూస్తాం. ఒకరి జీవితంలో పరిస్థితులు చూసి, కష్టాలు చూసి, శ్రమలు చూసి భయపడిపోతున్నారేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కోసం నిలబడండి, దేవుడు మీ పక్షాన ఉంటాడు, మీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మంచి దేవుడు అయ్యా, మా మంచి కాపరివే, మాకు సహాయం చేసిన దేవుడు ప్రభువా. సర్వాధికారం కలిగిన దేవుడు ప్రభువా, సర్వ సృష్టికర్తవు, సర్వం వ్యాపించిన దేవుడు, సర్వజ్ఞానివి, మాకు ఆలోచన చెప్పే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా ప్రభువా. ఈరోజు ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రభువా, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభువా. భవిష్యత్తు కోసం భయపడుతుంటే ప్రభా, వారికి చక్కని భవిష్యత్తు దయచేయండి ప్రభా. ఏమైనా పని ప్రారంభించాలనుకునే ప్రభా భయపడుతుంటే ప్రభా, ఆ పనిలో మీరు సఫలత దయచేయండి, మీరు తోడైనండి, కృప చూపించండి ప్రభా. ఏదైనా చూసి వారు భయపడుతుంటే ప్రభా మేలు చేయండి, దీవెనలు కుంపరించండి, భయాల నుంచి వాళ్ళని విడిపించండి ప్రభా. వారి పక్షాన్ని మీరు ఉండమని ప్రభా బ్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. వారికి హాని చేయాలనుకున్న వారికి, కీడు చేయాలనుకున్న వారిని ప్రభా, వారి నుంచి వారిని కాపాడి తప్పించుకుని ప్రభా బ్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి అవుతుందండి ప్రభా. ఎవరైనా బంధకాలు ఉంటే వారిని విడిపించండి, పాపంలో ఉంటే వారిని విడిపించండి, అప్పుల బాధలు ఉన్న వారిని విడిపించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని విడిపించండి. ఉన్నతమైన స్థానంలో పెట్టుకొని ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చుకొని రోజంతా మీరు వారికి తోడైన కృప చూపించుకొని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.